Lord everyone, greetings to all in the name of our Lord and Savior Jesus Christ. Which is the smallest soft muscle and also ఏమంటారు బోన్ లేని మజిల్ ఏంటండి మన బాడీలో? టంగ్ కదండి. మనం ఎలా అంటే అలా నాలుకని తిప్పగలము. సో, దానికంటూ ఒక హద్దు అంటూ ఉండదు కదండీ. ఒక్కసారి సామెతల గ్రంథము చదువుకుందామండి. 18వ అధ్యాయము 21వ వచనము. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. సో, టంగ్ ఎంత పవర్‌ఫుల్ అంటే ఎంత చిన్నదో మన బాడీలో అది అంత పవర్‌ఫుల్. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. మరణాలు నాలుక వశంలో ఉన్నాయి. ద టంగ్ హ్యాస్ ద పవర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. అండ్ దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు అని ఉంది. సో, మనం నాలుకతో ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాము. మన మాటలు చాలా శక్తివంతమైనవి. అవి ఒకరిని బ్రేక్ అయినా చేస్తాయి, ఒకరిని బిల్డ్ అయినా చేస్తాయి. సో, దాంతో మనము దేవుని స్తుతిస్తాము. అండ్ అంటే ఒక్కొక్కసారి పరిస్థితిని బట్టి ఇంకేమైనా గూడా మన నోరు జారి మాట్లాడేస్తూ ఉంటాము. అదే నాలుకతో మనము ప్రీచింగ్ కూడా చేస్తూ ఉంటాము. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 3 అధ్యాయము 5-6 వచనాలు కూడా చదువుదామండి. అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. సో, అదే కొన్ని కింద వచనాల్లో చూస్తే, ఏ నరుడును నాలుకను సాధన చేయనేరడు. అది మరణకరమైన విషయముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే అని ఉంటుందండి. సో, మన నాలుక ఎంత పవర్‌ఫుల్ అంటే అది అగ్ని వంటిది. ఒక చిన్న అగ్ని ఒక అడవిని మొత్తం ఎలా తగలబెట్టగలదో, మన నాలుక అంత శక్తివంతమైనది, అగ్ని లాంటిది. అది మన బాడీని మొత్తం కరప్ట్ చేసేస్తూ ఉంటది. అంటే మనల్నే పాడు చేసే వంటిది ఆ నాలుక. సో, మనము ఆ నాలుకతో మనము ఒకరిని ప్రోత్సహించొచ్చు. ఒకరిని మనము శపించొచ్చు. అంటే మనము దాన్ని ఎలా సాధన పరుచుకోగలం అన్నది మనం ఒక్కసారి చూడాలి. ఈ నాలుక మనము పాజిటివ్ మాట్లాడొచ్చు, నెగెటివ్ మాట్లాడొచ్చు. అండ్ అది మన గురించే కావచ్చు, ఇతరుల గురించే కావచ్చు. మనం గూడా ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం. ఇది నాకు వల్ల కాదు. ఇది నాకెందుకిలా అవుతుంది? నేనింకా ఇది చెయ్యలేకపోతున్నాను. ఆహ్, ఆహ్, నన్ నన్ను నేనెందుకు ఈ స్థితిలో ఉన్నాను? అని చెప్పేసి మనం ఒక్కొక్కసారి అనుకుంటూ ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఇన్‌సెక్యూరిటీ గానీ, భయము గానీ, ఆహ్, ఏమంటారు ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు. మనలో మనకి ప్రోత్సాహం లేకపోవచ్చు. అంటే మనకి మనము అంటే దేవుడేమంటాడు బైబిల్ ప్రకారంగా చూస్తే దేవుడు మన గురించి సత్యం మాట్లాడతాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యూ ఆర్ లవ్డ్. నువ్వు నా సొత్తు. నువ్వు నా బిడ్డవి అని దేవుడు చెప్తా ఉంటాడు. కానీ మనం ఒక్కొక్కసారి లేదు లేదు నేను సరిపోను. నేను ఈ పని చేయలేను. ఆహ్, నన్ను అందరూ తృణీకరిస్తున్నారు. నా వల్ల కాదు అని గూడా మనం ఒక్కొక్కసారి నెగెటివ్ మాట్లాడుకుంటూ ఉంటాము. మన గురించి మనము అబద్ధంగా మాట్లాడుకుంటూ ఉంటాము. మనము సరిపోము. వి ఆర్ నాట్ కేపబుల్ అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉంటాము.
సో, అలా అలా మనము మాట్లాడుకోకూడదు. అంటే మన మాటలన్నీ కూడా మన ఎలా వస్తాయండి? మనం ఏదైనా ఆలోచిస్తేనే అది మన నోట్ల నుండి బయటకి వస్తూ ఉంటది. సో, మన ఆలోచించే విధానం గూడా మనము మార్చుకోవాలి. మన గురించి మనం ఆలోచించే విధానం గూడా మనము మార్చుకోవాలి. మన మన దేవుడు మన గురించి ఏం మాట్లాడుతున్నాడో అవి మనము గ్రహించుకోవాలి వాక్యానుసారంగా. ఆహ్, అండ్ మనము ఒకవేళ మనం అలా నెగెటివ్ థింకింగ్‌లో ఉండి ఇతరులను బట్టి గాని, మన బట్టి మనం గాని, మన పరిస్థితులను బట్టి గాని, మనకు మనము నెగెటివ్‌గా ఆలోచించుకుంటూ, నెగెటివ్‌గా మన గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఆహ్, మనము ఆ ఒక్క అలవాటుని మార్చుకోవాలి. అండ్ ఇతరుల దగ్గరికి వచ్చేసరికి కూడా మనము ఎలా మాట్లాడుతున్నాము, ఆ మాటలు వాళ్ళని బాధ పెడుతున్నాయా? లేదంటే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాయా? అన్నది మనం ఒకసారి చూడాలి. ఆహ్, అండ్ అదే నో అదే నాలుకతో మనము అంటే చాలా రకాలుగా మాట్లాడొచ్చు. అది మనము ఒకరికి అడ్వైస్ అయినా ఇవ్వొచ్చు. ఆహ్, ప్రావర్బ్స్ సామెతలు 10 అధ్యాయము 31 వచనం ఒక్కసారి చూస్తే, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. The mouth of the righteous brings forth wisdom, but the perverse tongue will be cut off. సో, అంటే మన నాలుకతో మనము ఇతరులకి జ్ఞానం చెప్పగలము. అంటే ఆహ్, అండ్ జ్ఞానము అండ్ 15వ అధ్యాయము 7వ వచనము చూస్తే ఒకసారి సామెతల గ్రంథము. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. సో, జ్ఞానుల పెదవులు ఓహ్! ఏం చేస్తాయండి అంటే విజ్డమ్ అండ్ నాలెడ్జ్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే మనము ఒకవేళ ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి గానీ, ఎవరైనా ఏదైనా తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు గూడా మనం ఇతరులను కౌన్సిల్ చేయడానికి గానీ, ఇతరులను సరిచేయడానికి గానీ, మనం వాడాల్సింది మనం వాడేది ఆ నాలుకనే. అండ్ ఇలా మనం మంచి విధంగా ఈ నాలుకని వాడుకోవచ్చు. లేదంటే ఒకరు ఏవైనా తప్పు చేస్తే, ఆ తప్పుని సరిచేయడానికి కూడా మనం నాలుకని వాడొచ్చు. ఆహ్, అండ్ ఒకరిని ప్రోత్సహించడానికి గానీ, ఒకళ్ళెవరైనా బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఓదార్పు కలుగజేయడానికి కూడా మనము నాలుకని వాడొచ్చు. ఒక్కసారి సామెతల గ్రంథము 12 అధ్యాయము 25 వచనం కూడా చూద్దాం. నేను నిన్న అంటే నిన్ననే ప్రిపేర్ అయ్యానండి ఇది. ప్రిపేర్ అయినప్పుడు సామెతల గ్రంథం చూసినప్పుడు అంటే నేనే కొన్ని వచనాలు చాలా నాకే అంటే చదివాను గానీ ఇంతకుముందు కొత్తగా అనిపిచ్చాయి. నాలుక మీద ఇన్ని వచనాలున్నాయా? అంటే మాటల మీద ఇన్ని వచనాలున్నాయా? అని చెప్పేసి. యాకోబు రాసిన పత్రిక గాని, సామెతల గ్రంథంలో గాని 12వ అధ్యాయము 25 వచనం ఒక్కసారి చూస్తే ఇది గూడా మనందరికీ తెలిసిన వచనమే. ఒకని హృదయములోని విచారము జేయును. దయగల మాట దాన్ని సంతోషపెట్టును. యాంగ్జైటీ ఇన్ ఎ మ్యాన్స్ హార్ట్ వెయిస్ హిమ్ డౌన్, బట్ ఏ గుడ్ వర్డ్ మేక్స్ హిమ్ గ్లాడ్. సో, అంటే మనం ఎంత ఇతరులు గాని, మనం గాని, మనకే ఎవరైనా మన టెన్షన్‌లో, మనం యాంగ్జైటీలో ఉన్నప్పుడు, అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎవరైనా ఒక మంచి మాట పలికినప్పుడు మనకెంత సంతోషకరంగా ఉంటదండి. అంటే ఆ ఒక్క వ్యక్తిలోకి జీవం వచ్చినట్టు ఉంటదనమాట. అంటే ఆహ్ ఇంకా మనల్ని మన పరిస్థితులు ఒక్కొక్కసారి ఎంతగా కృంగజేస్తాయంటే, మనము చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతా ఉంటాము. కానీ ఒక మంచి మాట మనం చెప్పినప్పుడు, ఇతరులను ప్రోత్సహించినప్పుడు అది వాళ్ళని ఉజ్జీవింపజేస్తది. అండ్ అలాగే ఆహ్, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 4 వచనం చూస్తే, ఇట్ బ్రింగ్స్ హీలింగ్.
సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత యుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. ఏ జెంటిల్ టంగ్ ఈజ్ ఏ ట్రీ ఆఫ్ లైఫ్. సో, అంటే మనము ఎంత మృదువుగా మాట్లాడితే అంత మంచిది. ఆహ్, ఎంత నెమ్మదిగా మాట్లాడితే అంత మంచిది. అది మనిషికి జీవాన్ని ఇస్తుంది. అండ్ సిమిలర్‌గా మనము 16 సామెతలు 16:24 చూసినా గూడా అది హనీ కూంబ్ లాగా ఉంటాయంటండి. ప్లెజెంట్ వర్డ్స్. మంచిగా మృదువైన మాటలు తేనె పట్టు వంటివి. అవి మన ఎంత మధురంగా ఉంటాయంటే మన ఒక సోల్‌కి, మన ఒక ఆత్మకి, మన ఒక మనస్సుకి అవంతా మధురంగా ఉండి, మళ్ళా అది మనకి మన బోన్స్‌కి, మన హెల్త్‌కి ఎంత హీలింగ్ ఇచ్చినట్టు అవుతదో, మనకి అంత నెమ్మది, అంత ఒక ఆహ్, స్వస్థతలాగా, హీలింగ్‌లాగా మనకి ఆహ్, కలుగుతది. అంటే ఇతరులకు గాని, మనకు గాని మనం మాట్లాడే మాటల్లో. మన నాలుక బట్టి మనం మాట్లాడే మన నాలుక బట్టి, మనం మాట్లాడే మాటల బట్టి, మనం ఎవరన్నది గూడా ఇతరులకి అర్థమవుతది కదండీ! మనం చూస్తే మనల్ని ఎవరైనా చూసినప్పుడు వాళ్ళకర్థం కాదు. మనం ఎలా మాట్లాడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు చూసినప్పుడు ఇతరులకి అర్థమవుతది. మనం షార్ట్ టెంపర్డ్ కలిగి ఉన్నామా? మనము రఫ్‌గా మాట్లాడుతున్నామా? రూడ్‌గా మాట్లాడుతున్నామా? మృదువుగా మాట్లాడుతున్నామా? అవి ఇతరులను ప్రోత్సహించేలాగా ఉన్నాయా? లేదంటే ఇతరులను హర్ట్ చేసేలాగా ఉన్నాయా? అని జెప్పేసి మనం ఒక్కసారి చూసుకుందామండి. అండ్ ఇతరులను హేళన చేసేలాగా ఉన్నాయా? లేదంటే మనం ఒక మాట మాటన్నప్పుడు ఇతరుల మొఖంలో ఆ ఒక బ్రైట్‌నెస్, ఆ ఒక ఆనందం కనిపిస్తుందా? వా లేదంటే వాళ్ళ మొఖం చిన్నబుచ్చినట్టు అవుతుందా? అంటే మన మాటల ద్వారా ఇతరుల జీవితంలో ఒక హోప్ అన్నది మనం తీసుకురాగలము. నిరాశ కలిగిన వాళ్ళలో ఒక ఆశ అన్నది మనము దేవుని బిడ్డలైన మనము ఒక ఆశ, ఒక మంచి ఆశ అన్నది వాళ్ళలో పుట్టించగలము. ఇంకా చచ్చిపోయే పరిస్థితిలో వాళ్ళని గూడా హ్మ్. వాళ్ళని ఆ ఒక్క సిట్యుయేషన్‌లో గూడా బయటకు లాగేది గూడా మన ఒక మాటలేనండి. అండ్ ఆ ఒక్క మాటల ద్వారానే మనం ఆత్మలను సంపాదించగలము. ఈ యొక్క నాలుక ద్వారానే మనము సువార్త ప్రకటించగలము. సామెతల గ్రంథంలోని 11వ అధ్యాయము 31 వచనం ఒకసారి చూస్తే, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. సో, మనము దేవుని బిడ్డలమై ఉన్న మనము జ్ఞానం కలిగిన వాళ్ళము. సో, మనము మన ఒక మాటల ద్వారా ఇతరులను రక్షించగలము. ఆత్మలను మనము రక్షించగలము. సో, ఇదే ఒక నాలుకతో మనము ఒక్కొక్కసారి అబద్ధాలు గూడా ఆడుతూ ఉంటాం. చిన్న చిన్న అబద్ధాలు కావచ్చు, పెద్ద పెద్ద అబద్ధాలు కావచ్చు. ఏదో ఇతరులకు మంచిగా అనిపించే మాటలు గూడా మనం మాట్లాడుతూ ఉంటాము. అదే నాలుక ద్వారా ద్వారా ఆహ్, మాటల ద్వారా గొడవలు గూడా జరిగే అవకాశం ఉంటది. సో, మన నాలుకను మనము కంట్రోల్‌లో లేకపోతే చిన్న చిన్న విషయాలు గూడా పెద్ద పెద్ద వాటికి దారి తీస్తూ ఉంటాయి. అండ్ దెన్ ఇదే నాలుక ద్వారా మనము గాసిప్ చేస్తా ఉంటాము. ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటాము. ఆహ్, అలా మాట్లాడినప్పుడు ఆహ్, ఏమవుతది, ఆహ్, ఒక్కొక్కసారి ఆ బంధాలు విడిపోవచ్చు. ఎవరో అది మనం ఒక్కసారి చూడాలి. మనం ఎందుకు మాట్లాడుతున్నాము వాళ్ళ గురించి. అండ్ అది అవసరమా? లేదా? అది ఒకవేళ ఇతరుల గురించి మనం ఎక్కడైనా మాట్లాడినప్పుడు కూడా అది నిజమా? కాదా? అన్నది మనం ఒకసారి ఆహ్, ఆలోచించాలండి మాట్లాడే ముందు. అండ్ ఒక్కొక్కసారి నాలుకతో మనము ఎక్కువ గూడా మాట్లాడేస్తూ ఉంటాము. మరీ ఎక్కువ గూడా మాట్లాడడం మంచిది కాదు అని వాక్యం చెప్తా ఉంది. అనేక మాటలు మాట్లాడినప్పుడు కూడా దాంట్లో ఎక్కడో ఒక దగ్గర పాపం అన్నది ఉంటది. పాపం లేకుండా అయితే ఉండదు అని చెప్పేసి వాక్యం చెప్తూ ఉంది. అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూసినప్పుడు, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనువాడు బుద్ధిమంతుడు. సో, మనము మాట్లాడాల్సిందంత మాట్లాడుతున్నామా? మన నాలుకను ఉపయోగించాల్సినంతే ఉపయోగిస్తున్నామా? లేదంటే ఇంకా ఎక్కువగా ఏమైనా మాట్లాడుతున్నామా? సో, విస్తారమైన మాటలు మాట్లాడినప్పుడు కూడా మన ఒక
మాటలలో పాపం అన్నది ఉండక మానదు అని చెప్పేసి వాక్యం చెప్తా ఉంది. అండ్ దెన్ మన తన పెదవులను కాపాడుకున్నవాడు తన్ను తాను రక్షించుకొనును అని చెప్పేసి సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుందండి. సో, ఆహ్, మనము ఇతరుల గురించి మాట్లాడినప్పుడు గానీ, మనం మన గురించి మాట్లాడుకున్నప్పుడు గానీ, కూడా మనం ఒక్కసారి ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఆహ్, అంటే ఆ ఒక్క మాటల ద్వారా మనల్ని మనము ఆహ్, రక్షించుకోగలము. మన నోరుని మనం అదుపులో పెట్టుకున్నప్పుడు ఆహ్, మనము సరిగ్గా ఉండగలుగుతాము. మన నాలుకతో మనం పాపం చేయకుండా ఉండగలుగుతాము. ఇతరులను మనము బాధ పెట్టకుండా ఉండగలుగుతాము. మన నాలుకను మనము సాధన పరుచుకోవాలి. అండ్ మచ్చిక చేసుకోవాలి అని అంటారు కదండీ! సో, వి హావ్ టు టేమ్ అవర్ టంగ్ అండ్ ఆహ్, ఏమంటారు? వి హావ్ టు స్పీక్ వర్డ్స్ దట్ విల్ ఎంకరేజ్ ఇతరులను ప్రోత్సహించేలాగా, ఇతరుల్లోకి ఒక నిరాశ కలిగిన పరిస్థితుల్లో ఆహ్, దేవుని యొక్క ఆదరణ కలిగించేలాగా అండ్ ఇతరులు ఇతరులకి మం మంచిగా అనిపించేలాగా అండ్ మనల్ని మనం కూడా ఏమంటారు దేవుడు మనకిచ్చిన వాగ్దానాల ద్వారా మన గురించి కూడా మనం నెగెటివ్ మాట్లాడుకోకుండా, ఇతరులకి అవి జీవం పుట్టించేలాగా మనము మాట్లాడుకోవాలి. అండ్ అవి యాస్ ఐ టోల్డ్ యూ ఇట్ హాస్ ద పవర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. సో, మనము మన మాటల ద్వారా మనము ఆహ్, జీవమైన మాట్లాడొచ్చు. ఆహ్, మనం మరణమైనా మాట్లాడొచ్చు. సో, మనం ఏది డిక్లేర్ చేస్తామో అదే అవుతది. సో, మనం దేవుని బిడ్డలమైన మనము వి హావ్ ది అథారిటీ టు ఈవెన్ డిక్లేర్ లైక్ యెస్, బై ఫెయిత్ ఐ కెన్ డూ దిస్. బై ఫెయిత్ దిస్ విల్ హ్యాపెన్. ఇది అవుతది. ఇది దేవుడు నాకు సాధ్యపరుస్తాడు. ఇది నేను చేయగలను అని చెప్పేసి మనము మన నాలుక ద్వారానే మాట్లాడగలుగుతాము. ఒక లైఫ్ లేని సిట్యుయేషన్‌లో గూడా లైఫ్ వచ్చేటట్టు గాని, ఇతరుల జీవితంలో గూడా ఆ ఒక హోప్‌లెస్ సిట్యుయేషన్‌లో గూడా హోప్‌ని ఇచ్చేది గూడా మన ఒక మాటలై ఉన్నాయండి. ఈ వాక్యం దేవుని దీవించును గాక. అండ్ మనం ఒక్కసారి మన నాలుకతో ఎలా మాట్లాడుతున్నాము, మనం దాన్ని ఎలా సరిచేసుకోగలము, మన ఆలోచనలు గాని, మన నాలుక గాని ఒకసారి మనము ఆహ్, పరిశీలించుకుందామండి. ప్రైజ్ ద లార్డ్.